అందరికి నమస్తేనుల్లా ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్గా ఉన్నా మరి ఇయాల వన్స్ మోర్ ముచ్చట్లతో నేను వచ్చేసిన చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా వినటానికి మీరు సుత రెడీనా మరి ఇంకెందుకు ఆల్చాం ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం రేపే ముర్గశిర కార్తే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు బత్తిని బ్రదర్స్ కంగన మేడంకి చెంపదెబ్బ పోలీసమ్మ కొట్టింది ఎందుకబ్బా కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రాల సారు మల్లారెడ్డి సారు హాస్టల్లో పురుగుల అన్నం మస్తు రొల్లు పెడుతున్నారు పోరలు పాపం గర్ల్ ఫ్రెండ్ కోసం తమ్ముడి తిప్పలు మస్తుగా కష్టపడుతున్నాడు పాపం మా దగ్గు దమ్ము బీమార్లు ఉన్నోళ్ళు గా చేప మందు వేసుకుంటే జల్దిన తక్కువైతుందని అంటుంటారు గవ్వే కాదట వాళ్ళు ఇచ్చిన చేపల మందుతోని ఇంకా వేరే వేరే రోగాలు ఉన్న సుత తక్కువైతాయి అంట గవన్నీ నిజమో కాదో గాని మళ్ళా చేప మందు ప్రసాదానికైతే యాళ్ళైంది రేపే ముర్గశిర కార్తి ఇక ఎప్పటి లెక్కనే ఈసారి సుత పంచాయతీలు ఎట్లుంటో ఏమో చూడాల మరి ఈసారి మురుగశిర కార్తీ నాడు పట్టణాలు ఏం చేస్తారంటే అందరు చెప్తారు పట్టణంలో శాప మంది వేస్తారని అర్థం కాలేదా ఉబ్బుసం రోగం ఉంటది కదా గదేనోళ్ళ దమ్ము తీసుకుంటేందుకు తిప్పలు పడుతుంటారు చూడు ఆ రోగానికి శాప మంది వేస్తున్నారు అన్నట్టు ప్రతి సంవత్సరం పొట్టుకు వస్తారు జనాలు ఈసారి సుతా మురుగశిర కార్తీ రేపే వచ్చుడుతోని ఈసారి కూడా శాప మందు ప్రసాదానికి రేపు అన్ని ఏర్పాట్లు చేసిర్రంట నాంపల్లి ఉన్నది కదా గా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మస్తు కౌంటర్లను ఏర్పాటు చేసి ఆ శాప మందు ప్రసాదం పంపించేయబోతున్నారట ఇక జనాలు సుతా ఒక తెలంగాణ నుంచే కాకుండా బయట రాష్ట్రాల నుండి కూడా మస్తుగా వచ్చేసరికి క్యూ లైన్ల కోసం మస్తుగా బరికెట్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారట అంతేకాకుండా వాటితో పాటు పెద్ద పెద్ద లైట్లు సీసీ కెమెరాలు ఇటువంటి పనులన్నీ పూర్తి చేస్తున్నారట నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా ఇక చూడాలి రేపు చేప మందు కోసం దేశం నలుమూలల నుంచి ఎంత మంది జనాలు వస్తారో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు బత్తిని సోదరుల యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదాన్ని ఉబ్బసం ద్వారా బాధపడే ప్రతి ఒక్క చేప మందు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా 2 లక్షల దాదాపు దేశ నమూనాల నుంచి 2 లక్షల మంది దాదాపుగా ప్రజలు వస్తున్నారు వారందరికీ తగ్గట్టుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్ఎంసీ ద్వారా కానివ్వండి అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి ముఖ్యంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ చేప పిల్లలు అందుబాటులో వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరిగింది రేపు ప్రత్యక్షంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శాసనసభ స్పీకరు మన గడ్డ ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు ఉదయం 10 గంటల ప్రాంతంలో కాబట్టి ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వతంత్రంగా వాలంటీర్గా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాబట్టి ఏ అవసరం ఉన్నా కూడా మేము ఇక్కడనే ఉన్నాము ఎల్లుండి అయిపోయేంత వరకు 9వ తారీఖు మధ్యకి ఈయన ఉంటాం మేము ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ సమయం పాటించుకొని రేపు జరిగే కార్యక్రమాన్ని విజయం చేయాలి ఇవాళ ఇంట్లో కూర నచ్చలే అంటే ఎమ్మట కొడుక్కి 2 కోడిగుడ్లు కొట్టి కూర వండుతుంది అమ్మ గట్ల గారాబంగా పెంచుకున్న బిడ్డలను అమ్మ నాయనలు ఏం కావాలన్న సుత సిటికల రెడీ చేసి పెడతారు కదా ఇంట్లో గట్ల తినబుద్దైనవన్నీ తినే పోరగాళ్ళు చాలా మంది పట్నంలో వండుకుంటా హాస్టళ్లలో ఎట్లాంటి తిండి తింటాన్రో మీరే చూడండి పాలి చూసిర్రా ఎంత మంది ఉన్నారో ఏం చేస్తారు మరి ఆకలి అయ్యి లోపల కడుపు కాలుతుంది మరి ఇది ఎక్కడో సర్కార్ హాస్టల్ అనుకోకుర్రి ఇది హైదరాబాద్ లో గండి మైసమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ లా అవును ఈ కాలేజ్ సుత మన ప్రియతమ మాజీ మంత్రి గారైన మల్లారెడ్డి సార్ది అవునల్లా సార్ కాలేజీనే ఇట్లా ఇంత ముందు సుత చాలా సార్లు అన్నంలో పురుగులు వచ్చినాయి బాలేదు కూరలు సుత మంచిగా ఉంటలేవు అని చాలా చెప్పిర్రంట ఆయన సుత మళ్ళా గట్లనే చెప్తున్నారట నిన్న సుత అన్నం తినేటప్పుడు అన్నంలో పురుగులు స్వీట్ల రాళ్ళు వచ్చినాయంట ఇట్లాంటి అన్నం మేము ఎట్లా తినాలి ఇగో
గీ తీరుగా అందరూ అన్నం తినడు బంద్ చేసి వచ్చి ధర్నా చేసిర్రు. ఇంకెన్ని రోజులు మేము ఇట్లాంటి పురుగులు అన్నం తినాలని కాలేజీ సార్లను క్యాంటీన్ల సుతా వి వాంట్ జస్టిస్ అని అడిగిర్రంట. ఆయన ఎవరు సపోర్ట్ చేస్తలేరంట. ఓ మల్లారెడ్డి సారు మాట్లాడినప్పుడల్లా నేను పాలు అమ్మినా పూలు అమ్మినా కష్టపడని చెప్తారు కదా సారు. మరి గింత కష్టపడ మీకు మీ హాస్టల్లో చదివే పిల్లగాళ్ళకి ఇట్లాంటి పురుగుల బువ్వ ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది సారు? ఇప్పటికి ఇట్లా చాలా సార్లు అయ్యిందంట. గిన్ని సార్లు అయినా గిట్లా గీ ముచ్చట మీ దాకా రాలేదా ఎట్లా అని అంటున్నారు ఇది చూసిన విద్యార్థులు. కర్మ ఎవ్వరు ఇడిచిపెట్టదుల్లా. ఎవరు చేసుకునే దానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. మునుపు సర్కారు ఉన్నదని రెచ్చిపోయిన పంకపాటి లీడర్లు అందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారనే చెప్పొచ్చు. పచ్చపాటి జెండా అట్లా ఎగరగానే ఇగో ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితున్నదో మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి విముక్క కూడా పీకలేరు అని చిటికి నేలు చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని. ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుతాయా? సిగ్గుండాలి నీ బతుకి. ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఎప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభుత్వం 2021లో కొడాలని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు పీకు రమ్మంటావుగా రా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు, మా స్థాయి సరిపోతుంది. రా కొడాలని. పాపం కేసీఆర్ సారు కన్న కళలన్నీ చంద్రాల సారు నిజం చేసి చూపిస్తున్నాడులా. ఇంతకీ కేసీఆర్ సారు కన్న కళలేంటివి? చంద్రాల సారు వాటిని ఎట్లా నిజం చేసి చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? మీకు గా ముచ్చట వివరంగా తెలవాలంటే మీరు ముచ్చట చూడాల్సిందే ఖచ్చితంగా. సెలో చూడుండ్రి. అవునల్లా కార్పాటి అధినేత కేసీఆర్ సార్ ఈసారి ఎట్లా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని చాలా కలలుగా అన్నాడు. కానీ అవేవి నెరవేరలేదు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఇటు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అన్నిట్లో ఓడిపోయి ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం పడింది కేసీఆర్ సార్ కి. ఇంకో పక్క కేసీఆర్ సార్ కన్నా కలలని సైకిల్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సార్ నిజం చేసి చూపిస్తున్నాడు. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ సార్ బోల్తా పడితే ఈ ఎలక్షన్లలో భారీ మెజార్టీతో విజయం సాధించిన మన చంద్రాల సార్ దగ్గర 16 ఎంపీ సీట్లు గెలిచి మోడీ సర్కార్ లో చక్రం తిప్పుతున్నాడు. ఇక సొంతంగా మెజార్టీ రాని కమలం పార్టీ సుత చంద్రాల సార్ మీదనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే సందు అదే సందు అని సైకిల్ పార్టీ అధ్యక్షుడు చంద్రాల సార్ సుత గట్టి ఫిట్టింగ్ పెట్టినట. మోడీ సార్ ని ఏపీ స్పెషల్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ పాటు మోడీ కేబినెట్ లో ఒకరికి మంత్రి ఇంకొకరికి సహాయ మంత్రి కావాలని అడిగిండంట. ఇక ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదా అన్నట్టు మోడీ సార్ సుత చంద్రాల సార్ చెప్పిన వాటికి సరే అన్నాడంట. అట్లా అయింది కథ. కేసీఆర్ సార్ చేద్దామనుకునే చంద్రాల సార్ చేస్తుంటే సరికి ఇప్పుడు కార్పాటి అధినేత ఆగమాగం అవుతున్నాడంట. ఇక చంద్రాల సార్ ఏమో ఈ నెల 12వ తారీఖు నాడు సరిగ్గా 12 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారని అధికార వర్గాలు అంటుంటే ఇటు మోడీ సార్ ఏమో 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆదివారం నాడు 6 గంటలకు చేస్తారని అంటున్నారు. I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision and also is having a zeal and also his execution is very perfect
and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. This is a very good opportunity for India. If we miss now, we will miss forever. That is where we are having wonderful opportunity. పిఠాపురం ఎమ్మెల్యే గారు అదేనులా మన పవనాల సారు ఎలక్షన్లలో గెలిచినాక మొదటిసారి చిరంజీవి సారు వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఇక సారు రాగానే చిరంజీవి సారు, రామ్ చరణ్ సారు, నాగబాబు సారు వాళ్ళ సంబురం కాదు పోండ్రి. నాకైతే కడుపు నిండిపోయింది వాళ్ళని అట్లా చూస్తుంటే. మీరు సుతం మలక చూడుండ్రి. ఎక్కడ దగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు మన పవనాల్ సారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్ల సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, కమల పార్టీ కూటమి భారీ మెజార్టీతోనే గెలుచుడు తోటి ఇక పవనాల్ సార్ అభిమానులు, సారు కుటుంబ సభ్యులు అందరూ మస్తుగా సంబరపడిపోతున్నారు. పవనాల్ సార్ జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అయినా మునుపు ఒక్కసారి సుత ఎలక్షన్ లో గెలవలేదు. పోయినసారి ఎలక్షన్ల సుత ఒక్కటంటే ఒక్క సీట్ వచ్చింది. అటువంటి పవనాల్ సార్ నిరంతర కృషితోటి ఈసారి పంక పార్టీ మీద భారీ మెజార్టీ తోటి గెలిచింది. గెలుచుడు అంటే మళ్ళా మామూలు గెలుచుడు కాదు. దగ్గర సార్ తీసుకున్న సీట్లులా అన్ని ఒక్కటి పోకుండా గెలిచింది. పవనాల్ సార్ సుత పీఠాపురం నుండి పోటీ చేసి అక్కడ సార్ భారీ మెజార్టీ విజయం సాధించిండు. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మన పవనాల్ సార్ ని చూసే నేర్చుకోవాలంటున్నారు అందరూ. సార్ ఎలక్షన్లలో గెలిచినాక నిన్న మెగాస్టార్ చిరంజీవి సార్ దీవెనలు తీసుకొనికే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండోళ్ళ. ఇక సార్ ఓటుతోనే సురేఖ మేడం దిష్టి తీసి ఆశీర్వదిస్తుంటే ఇక సార్ వాళ్ళ అమ్మ ప్రేమ అనుబంధం చూసి అందరు కండ్లలో నీళ్లు తిరిగినాయొల్ల. కుటుంబం అంటే అన్నదమ్ములు అంటే గిట్లుండాలే కదా అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు. ఇదెక్కడ చోద్యముల్లా. ఏ పంతులైనా మనకు శని ఉందని చెప్తే మనం పోయి ఎక్కడైనా గుళ్ళనో నవగ్రహాల దగ్గరనో శని దేవునికో పూజలు చేస్తాం. కానీ మనం చేసే పనులు కుక్క చేస్తే ఎట్లుంటది? వామ్మో, మనుషులు చేసే పనులు ఒక కుక్క చేసి అందరిని పరిశాన్ చేసిందుల్లా. ఆగో బాలే చేస్తున్నది కదా దేవుడా, ఇదెక్కడ విడ్డూరం. మనం మనుషులం మస్తు తప్పులు చేస్తాం. చేసి గా తప్పులను సరిదిద్దుకోవడం కోసం దేవిని మొక్కుతాం. లేకపోతే మన జాతకం చక్కగా లేకపోతే నీకు శని ఉన్నది బాబు అని ఏ పంతులైనా చెప్తే పోయి గుళ్ళే శని పూజలు చేపించుకుంటాం కదా. కానీ మనకి కుక్కకు సుత శని ఉన్నది, నువ్వు పోయి నవగ్రహాల చుట్టూ తిరుగు అని ఏ పంతులైనా చెప్పిండా? అంతా సీరియస్ గా తిరుగుతున్నది. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో జరిగింది. నిన్న గురువారం శనిదేవుని జయంతి రోజు ఒక కుక్క వచ్చి గుళ్ళె నవగ్రహాల చుట్టూ దగ్గర 11 ప్రదక్షిణలు చేసిందంట. మామూలుగానే శని జయంతి రోజు భక్తులు ఆలయంకి వచ్చి బాగా వచ్చి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుడు మనం చూస్తుంటాం. కానీ ఒక కుక్క వచ్చి ఇట్లా నవగ్రహాల చుట్టూ తిరగడం చూసి అందరు మస్తుగా పరిశాన్ అవుతున్నారు. గాయత్రి ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మస్తుగా వైరల్ అవుతుంది. కుక్క పిల్ల చూడండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఈరోజు గీతా మందిరంలో రాచర్ల గొల్లపల్లి గీతా మందిరంలో కుక్క పిల్ల నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. కరెక్ట్ ప్రదక్షిణ చేస్తున్నాను, ఉల్టా కూడా కాదు.
మనం ఎంత ఎదిగిన సుత నోరు జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఒక్క మాట మాట్లాడేటప్పుడు ముందెనక బాగా ఆలోచించి మాట్లాడాలి. నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక గిట్లుంటది. మన కమలాపూ పార్టీ ఎంపీ హీరోయిన్ కంగనా రౌత్ మేడం ఉన్నది కదా, ఆ మేడానికి చాలా పెద్ద అవమానం జరిగింది వల్ల. అదేందేమో గానీ గంత పెద్ద హీరోయిన్ ఇప్పుడు కమలా పార్టీ నుండి ఎంపీగా గామని ఎవరు కొడతారు అనుకుంటుర్రా? ఇంతకి ముచ్చట ఏం జరిగిందంటే మేడం ఏదో పని పడి ఛత్తీస్గఢ్ ఎయిర్పోర్ట్ లో పోతుంటే ఇక అక్కడే కొల్లు చేసి ఒక లేడీ కానిస్టేబుల్ అమ్మ వచ్చి చెంప మీద ఒక్కటేసి ఇక మేడని మస్తు తిట్టిందంట. ఇక అందరి ముందు గట్ల చేసేసరికి కంగనా మేడం సుత మస్తు కోపం వచ్చి నన్ను గట్ల ఎందుకు కొట్టినావు, నన్ను కొడతానికి నీకేం అధికారం ఉన్నదని కంగనా రౌత్ మేడం అడుగుతుంటే ఇక పోలీస్ అమ్మ రైతన్నల నిరసనల పైన నువ్వు మంచిగా మాట్లాడాలి, ఘోరంగా మాట్లాడినావు, నువ్వు గట్ల మాట్లాడిన మాటలకే నేను ఇప్పుడు నిన్ను కొట్టవలసి వచ్చింది అని ఆ మహిళా కానిస్టేబుల్ అన్నదట. ఇప్పుడు ఈ ముచ్చట పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అటేం గల కంగనా మేడం మాట్లాడుకుంటా నేను ఇప్పుడు మంచిగానే ఉన్నా, నా అభిమానులు ఎవరు టెన్షన్ పడొద్దు, నేను ఇప్పుడు పంజాబ్ లో జరుగుతున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే అంశాల గురించి ఆలోచన చేస్తున్నా అని చెప్పిందంట. नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं मीडिया के भी और मेरे शुभचिंतकों के भी। सबसे पहले तो आई एम सेफ़, आई एम परफेक्टली फ़ाइन। आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ। वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी। और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं। और आई एम सेफ़ बट माई कंसर्न इज़ कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी ఓ నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, ఈ గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ వేస్ట్ అని. అయ్యో వీడికేమాయే జోరుగా తయారయ్యి జబర్దస్త్గా పాటలు సుత వాడుతున్నాడు. వీడేంద్రో కొలువుకురా అంటే రోడ్ల మీద గప్పలు కొడుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే అంగట్ల కూరగాయలు అనుకున్నావారా? నేనన్నా తొక్కేసి పెడుతున్నా, వాళ్ళైతే నీ తొక్క తీస్తారు బిడ్డ. అక్క ఎట్లున్నది గెటప్ 10 రూపాయలు, సూటు బూటు కందాలు టోపీ మస్తు జబర్దస్త్ ఉన్నలే. ఏమైందిరా నీకు? వేషాలు బాగానే వేస్తున్నావు కానీ అదంతా ఈజీగా కాదురా. ఇవాళ రేపు అట్లా పెళ్ళవుడు తిప్పల కానీ ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకడు ఎంతసేపు అక్క, చాలా ఈజీ కదా. ఓరు వారి నీకు ప్రేమేందిరా? నాకు కూడా అవుతుంది ప్రేమ, నాకెందుకు కాదు? నేనేమన్నా రజనీకాంత్ సార్ సైన్ మళ్ళా రోబోని అనుకుంటారా? నాకు కూడా అవుతుంది అక్క ప్రేమ. మనకి అవన్నీ వద్దు తమ్మి, చెప్తే వినురా. నా మాట వింటావు కదా నువ్వు, మా మంచి తమ్ముడు కదా. అబ్బా అక్క 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 ప్లీజ్ అక్క, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేయవా అక్క? లేకపోతే ఒక ముగ్గురిని సెట్ చేయి, ఆ ముగ్గురిట్లా దమాక్ ఎవరికి ఎక్కువ ఉన్నదో చూసి నేను ఒక్కరిని మన ఇంటికి తీసుకొస్తాక్క. అబ్బా ప్లీజ్ అక్క, ఈ ఒక్కసారి నా మాట వినవా? అబ్బా ప్లీజ్ అక్క. కొంచెం అన్న సిగ్గు లేదురా నీకు? ఒక్కరి దొరకడే ఎక్కువరా నీకు అని అంటే 2-3 అంట. నీ బుక్కుల తొక్కు పెట్ట. అక్క మరి చేసుకోవద్దా? నేనేమో కొలువు చేయబడుతుంది, ఇక్కడ పని పాట చేయని వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు అవుతాయనట. అయినా వచ్చే నెల కాడ నుంచి అన్నట లగ్గాలు ఉన్నాయట, ఇక పంతులు గారు చెప్పిర్రు. ఇక అందుకనే నేనే చూసుకుంటాను పిల్లను. ఓ గదా ముచ్చట. అవును తమ్మి, ఇన్ని రోజులు మంచి రోజులు కాదని బంద్ అయినాయి, ఇక మళ్ళీ నెల నుండి మంచి రోజులు ఉన్నాయట. ఇక గిన్ని ముచ్చట్లు చెప్తావు కానీ తమ్మునికి పిల్లని చూసి లగ్గం చేద్దామని తెలివే లేదు నీకు. అయినా ఇక నువ్వు చూస్తావో చూడవా అని ఇక నా గర్ల్ ఫ్రెండ్ నేనే ఎత్తుకుంటానా. అట్లాంటివి చెయ్యకరా అయ్యా, నీకు దండం పెడతా. నేను ఎవరినో ఒకళ్ళు చూసి పెడతా గానీ నువ్వు లేట్ చేయకుండా ఆఫీస్కి రా. ఇగో సరే అక్క, ఈ ఒక్కసారి నీ మాట మీదకి వెళ్ళి నేనైతే ఆఫీస్కి వస్తానా. ఇక నాకు పిల్లని చూడలేదనుకో ఇక నీ సంగతే చెప్తా, చూసుకో. ఇక ఆఫీస్కి అయితే వస్తానా. ఇక మా ఒంటోనే ఉండేదే కానీ రోజు ఏదో ఒకటి తెచ్చి పెడతాడు కానీ నాకు. గీ ఊళ్ళో ఇయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.